5 ఉండేటివి ఇప్పుడు 3 ఉన్నాయి. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 5 డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉండేటివి. హైదరాబాద్, వరంగల్, తెలంగాణకి వెళ్ళిన తర్వాత ఉత్తరాంధ్ర, ఇక్కడ వచ్చే కొద్దిగా విజయవాడ, ఇక్కడ వచ్చే తిరుపతి, ఒకప్పుడు అనంతపురం ఉండేటివి. ఇన్ని 3 ఉన్నాయి. ఇప్పుడు 3 ఉన్నాయి. ఇప్పుడు ఇంకా నేను స్టడీ చేసుకుంటున్నా, వల్ల సబ్జెక్ట్ని రీకలెక్ట్ చేసుకోవడం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎనర్జీ డెఫిషిట్ రెడ్యూస్ టు 1.5 2003-04 వచ్చాం. కంపేర్ టు 7.1% అట్ నేషనల్ లెవెల్ ఉండేది. అంటే ఆల్మోస్ట్ ఆల్ పవర్ సర్ప్లస్కు 2003-04 రీచ్ అయ్యాం. అంత మునుపైతే హైదరాబాద్లో కమ్యూనిస్టులు ఇక్కడ ఉంటారు, ఒకరిద్దరు మీడియా వాళ్ళు, రాఘవరెడ్డి ఉండేవాళ్ళు. ఏప్రిల్ వస్తే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 40-45 రోజులు. 45 రోజులు ఆయన నల్గొండ నుంచి మొత్తం మనుషులు తీసుకొచ్చి ఏపీఎస్సీబీ ఖైరతాబాద్లో మెయిన్ రోడ్డు అక్కడ పెట్టేసేవారు. అసెంబ్లీ మొత్తం స్టాల్వ్ అయిపోయేది. ఆ రోజంతా చర్చ దానిపైనే ఉండేటివి. ఈ విధంగా సమ్మర్ వస్తే నేనైతే అసెంబ్లీ నుంచి ఒక 1 స్టేజ్లో 95లో నేరుగా హెలికాప్టర్ వేసుకుపోయి ఆ ఎండిపోయిన పంటలు చూసి మళ్ళీ వచ్చి అసెంబ్లీకి సమాధానం చెప్పిన రోజులు ఉన్నాయి. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అక్కడి నుంచి 2003-04లో మనం ఇది చేసాం. ఒక మాటలో చెప్పాలంటే నా పవర్ పోయింది, కానీ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వల్ల దేశం బాగుపడింది. 2004లో మేజర్గా అందరూ నన్ను వ్యతిరేకించి ఆ రోజు అప్రతిష్ట పాలు చేస్తే గవర్నమెంట్ పోగొట్టుకున్నాం. కానీ ఒక తృప్తి, నేను చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ శాశ్వతం, దేశం బాగుపడింది, మన రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితికి వచ్చింది. ట్రాన్స్మిషన్ లాసెస్ ఒకప్పుడు 35% చూపించేవాళ్ళు, అది కూడా 38% కూడా లేదు. నేను వచ్చిన తర్వాతనే ఎనర్జీ ఆడిటింగ్ పెట్టాం. రిఫార్మ్స్లో భాగంగా అవన్నీ స్ట్రీమ్ లైన్ చేశాం. అది 20%, 23% 2003-04 తీసుకొచ్చాం. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు 7-8% తీసుకొచ్చాం. నేను ఎప్పుడూ ప్రపంచం అంతా చూసి 2-3% రావాలని చెప్పేవాడిని. ఆ విధంగా మొత్తం ట్రాన్స్మిషన్ లాసెస్ కానీ డిస్ట్రిబ్యూషన్ లాస్ కానీ పెద్దగా ఎత్తుగా తగ్గించాం. నెక్స్ట్ 14-19 పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 2.0. ఇక్కడ గ్రోత్, డిమాండ్ అండ్ కన్జంప్షన్ రెండు చూసుకున్న తర్వాత ఫస్ట్ టైం మీరు చూస్తే 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత.